ఇప్పుడు ఆత్మ ఎలా లేస్తుందో చూడండి. లే, పరకాయ ప్రవేశ సమయం ఆసనమైంది. లే, అందులోకి పోయి బందీవి కా. జై మాయావి. పరకాయ ప్రవేశం జరిగింది. ఇంకా జరిపించాల్సింది బిడ్డ అంతమే. మైండ్ బ్లోయింగ్ కాపాలిక. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. ఇక నేను బయలుదేరుతాను. కానీ ఒక్క విషయం చెప్పు కాపాలిక. ఇప్పుడు నా దేహం నిహారిక దేహంలాగే పూర్తిగా నిర్జీవం అయిపోయింది. ఈ దేహానికి చలనమే కాదు, మాట కూడా ఉండదు. నేను వెళ్ళిన పని ముగించుకొని వచ్చేంత వరకు మీరు నా దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే నేను శాశ్వతంగా నిహారిక దేహంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు నాకంటే నీకే పెద్ద సమస్య. నీ ప్రాణగండాన్ని తరిమేసే ద్వారాలన్నీ మూసుకుపోతాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొంత సమయమే, ఆ తరువాత నీ దేహం వదిలి వెళ్ళిపోతాను. ఈ సీసాలోని ఆత్మ బయటికొచ్చిందంటే తన దేహంలోకి వెళ్ళిపోతుంది. అది కూడా ప్రమాదమే. ఇక కాలయాపన అనవసరం. బిడ్డను సంహరించి శుభవార్తను మోసుకొస్తాను. జై మాయావి. అక్క, కాపాలికి ఈరోజు నాకు చుక్కలు చూపించాడక్క.
రేయ్ బాలక, ఇప్పుడు నాకు ఏ అడ్డు లేదు. నన్నెవరూ ఆపలేరు. వస్తున్నా, నిన్నెత్తుకుపోవడానికి వస్తున్నా. నిన్ను గుమ్మం దాటించి బయటికి తీసుకురావడానికి నేను గుమ్మంలోకి అడుగు పెడుతున్నాను. పోతా, నిన్ను తీసుకుపోతాను రా బాలక. హారతి ఆరిపోయింది ఏంటండి? ఆరిపోలేదు, నేనే ఆర్పేశాను. ఇది తమరి ఐరన్ లెగ్ ప్రభావమా? నా పాద ప్రభావమే. పూజ చేసుకుంటున్నారా? పూజ చెయ్యండి, చేయండి. ఏమైంది దీనికి? మెంటల్ కేస్ కదా. ఆకలేస్తుంది. తినడానికి ఏముంది? చికెన్ ఉందా? మటన్ ఉందా? చేపల ఫ్రై ఉందా? ఇంట్లో పూజ పెట్టుకున్నాం, కళ్ళు కనిపించట్లేదా? పూజ మీకు, నాకు కాదు కదా. సరే, ఏదో ఒకటి తింటాను. అంత అసహ్యంగా తింటుందేంటి? బుద్ధి బాగోలేకపోయినా మనిషి నీట్గానే ఉంటుంది కదా, మరి అలా తింటుందేంటి? హే, ఆ తిండవేంటే? చెత్త కుండి దగ్గర కుక్కలు తింటున్నట్టు. ఛీ, నేను ఇలాగే తింటాను కదా, నాకేమైనా కొత్త? మగాళ్ళ కూర్చోడమేంటే? ఇది కూడా కొత్త కాదు. అన్నం తిని 6 నెలలు అయినట్టు ఎలా ఆవురావురమంటూ తింటుందో చూడండి.
ఆకలి ఆకలి. ఈ రోజు దీనికి కుక్క కరిచినట్టుంది, అందుకే వెరెక్కినట్టు ప్రవర్తిస్తుందండి. అవును గాయత్రి. ఓ ఒసే ఒసే, అవి ఎక్కిళ్ళలా లేవు, పాంబొత్తు రంకెలేస్తున్నట్టుగా ఉంది. నేనెప్పుడు ఇంతే కదా. దాన్ని చూస్తుంటేనే వాంతి వస్తుంది నాకు. వచ్చా, తిష్ట వేశా. నిన్ను చంపడం కోసం వచ్చాను. నా దేహాన్ని వదిలి మరో దేహంలోకి పరకాయ ప్రవేశం చేసి వచ్చాను రా. నిన్ను చంపి ఇక్కడి నుంచి వెళ్తాను. అప్పటి వరకు ఇల్లు వదిలి వెళ్లేదే లేదు. అయ్యో, ఏమైంది నాన్న? ఊరుకో. లేదు, రారా. లేదు 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 లేదు. ఏడొద్దు. ప్రిన్సీ, గీజర్ ప్రాబ్లం వచ్చింది. హీటర్ పెట్టాను. 5 నిమిషాల్లో హాట్ వాటర్ రెడీ అవుతాయి. తొందరగా స్నానం చేసి వచ్చావంటే టిఫిన్ పెట్టేస్తాను, సరేనా? సరే. చరణ్ నిన్ను బయటికి గెంటేయాలంటే ఏదో ఒక స్కెచ్ వేయాలి. ఆ స్కెచ్లో నిన్నిరికించాలి. ఏ ప్లాన్ వర్కౌట్ చేయాలి? నువ్వు పెట్టిన హీటర్నే వాడుకుంటా.
లహరి, ఈ శేషాచలం ప్లాన్ ఎలా వర్కౌట్ కాబోతుందో, నీ మీద ఎలా అటాక్ చేయబోతుందో చూసుకో. అర్జెంటుగా ఈ విషయం నా కూతురుతో చెప్పాలి. ఆ కూరలు కట్ చేసిన తర్వాత ఇందులో వేసేసాయి, నేను పాపని పిలుస్తాను. అలాగేనమ్మా. ప్రిన్సీ, నీళ్లు వేడెక్కి ఉంటాయి, రా. ఇంకొంచెం సేపు ఆడుకుంటానమ్మా. టైం అవుతుంది ప్రిన్సీ. హీటర్ ఆపేసి నువ్వు స్నానం చేసి వచ్చేలోగా నేను చట్నీ రెడీ చేస్తాను, రా. ప్లీజ్ అమ్మా, ఇంకొంచెం సేపు అయితే గేమ్ ఫినిష్ అయిపోతుంది. తర్వాత ఆడుకోవచ్చు, నువ్వు రా. అవంతిక, 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 అవంతిక. తొందరగా స్నానం చేసి వచ్చాయి, వెళ్ళు. అమ్మా అవంతిక, ఎక్కడికమ్మా? నా రూమ్ లో గీజర్ పని చేయట్లేదు నాన్న. ప్రిన్సీ రూమ్ లో స్నానం చేసి వస్తాను. అవంతిక, ఆగాగాగు, నేను హీటర్ ఆఫ్ చేసి వస్తాను. ప్రిన్సీ, స్నానానికి వెళ్తున్నావా? లేదు, సర్కస్ కి వెళ్తున్నాను. అబ్బో, ఎంత కోపమో. నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? నా రూమ్ లో గీజర్ పని చేయడం లేదమ్మా, అందుకే ఈ పూటకి నీ రూమ్ లో స్నానం చేద్దామని వచ్చాను. నువ్వు వెళ్ళొద్దు. ఇక్కడ కూడా గీజర్ పని చేయట్లేదు, అందుకే హీటర్ పెట్టుకున్నాం. అవునా, అయితే ఇంకా మంచిది. ముందు నేను వెళ్ళి హాట్ వాటర్ తో స్నానం చేస్తాను, తర్వాత నువ్వు చేసుకో ప్లీజ్. ఏమక్కర్లేదు, కావాలంటే నువ్వు కూడా హీటర్ తీసుకువెళ్ళి మీ రూమ్ లో పెట్టుకో. ప్లీజ్ అమ్మా, నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, ప్లీజ్. అది కాదమ్మా, వద్దంటది కదా, బయటకు వచ్చేయ్. మీరు ఉండండి నాన్న, అసలు చిరాగ్గా ఉంది. అవంతిక, ఒక్కసారి నువ్వు బయటికి రా. అబ్బా, స్నానం చేసి వస్తానుండు. థ్యాంక్ యూ ప్రిన్సీ. కొంపములిగింది. ఎలా చేసిందో చూసావా? అందుకే తనంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదురే. వెయిట్ చేద్దాం దా. నేను పెట్టిన కరెంట్ షాక్ నా కూతురికే తగలబోతుందా? ఓ మై గాడ్. అమ్మా అవంతిక, అమ్మా అమ్మా అవంతిక, అవంతిక. నిన్నే అవంతిక, అమ్మా అవంతిక, తలుపు తీయమ్మా. ఏమైంది? నా కూతురికి లోపల కరెంట్ షాక్ కొట్టినట్టుంది. రా బాబు, కాపాడు. రా బాబు. అవంతిక, 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 తలుపు తీయమ్మా. నా కూతుర్ని కాపాడు బాబు, నా కూతురు చచ్చిపోతుంది బాబు. బాబు, నా కూతుర్ని కాపాడు. అమ్మా అవంతిక, తలుపు తీయమ్మా. నా కూతురు అరుపులు ఆగిపోయినాయి. నా కూతురు చచ్చిపోయిందా? నా కూతురు చచ్చిపోయింది. అవంతిక, బాబు చరణ్, నా కూతురు చచ్చిపోయింది. అవంతికకి ఏం కాదు, మెయిన్ ఆఫ్ చేసి వచ్చాను, మీరు భయపడకండి. అవంతిక, అవంతిక, తలుపు తీయమ్మా.